మామూలుగా మనకి ఈ అధిక మాసంలో మహావిష్ణువు ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుంది. మహాలక్ష్మి ఆరాధన, అలాగే లలితా పరమేశ్వరి యొక్క ఆరాధన కూడా మనకి అనేక ఫలితాలను ఇస్తుంది. ఏం చెయ్యాలి అంటే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చదువుకోవటం. మహావిష్ణువుకు అంటే మహావిష్ణువు కాకుండా మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారు. లేదు మన దగ్గర విగ్రహాలు ఫోటోలు ఉన్నాయి, వాసుదేవుడు ఇవన్నీ ఉన్నాయి అంటే అక్కడ తులసి మాలని వేయటం. అలాగే శనివారం వస్తుంది కదా, పిండి దీపాన్ని పెట్టడం, స్వామివారి దగ్గర పాయసాన్నాన్ని పెట్టడం. అంటే శనివారం రోజు మాత్రమే. మిగతా రోజుల్లో విష్ణు సహస్రనామం చదవటం. లేదు మాకు అవన్నీ రావండి, సమయం లేదు అంటే నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించటం మనకు అనేక ఫలితాలు అంటే శుభ ఫలితాలని ఇస్తుందన్నమాట. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మనకి రేపు ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాసం మొదలవుతుంది, మే 17 నుంచి. ఈ మే 17 నుంచి జూన్ 15, 16 వరకు మనకి ఈ అధిక జ్యేష్ఠ మాసం ఉంటుంది.